ఈ భారత రాజ్యాంగం బీసీలకు మరి ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు సౌకర్యాలు కల్పించడంలో కొంత విఫలమైందనేది మాత్రం వాస్తవం. మా వర్గాల నుంచి ఆ ఆందోళన ఉంది. ఆ రోజుల్లో పూర్తి అస్పృశ్యతను ఎదుర్కొంటున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం రిజర్వేషన్ కల్పించింది చట్టసభల్లో. కానీ బీసీలకు అటువంటి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని మాట్లాడనివ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ఆ టాపికే ఎత్తొద్దని చెప్పిండు. ఆ తర్వాత అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే ఉంది. ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ అదే కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు జరిగినాయి. మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు మన కాన్శీరామ్ గారు 48 రోజులు దీక్ష చేపట్టిండు పార్లమెంటు ముంగడ కూర్చొని. అయినా కూడా ఈ దేశం చలించలే. ఈ దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలుగా బీసీలు మిగిలిపోయినారు. అందుకోసమే బీసీలకు కూడా చట్టపరమైనటువంటి చట్టసభల్లో ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి.